ఇంకే భార్య అయినా అంత సహనంతో అంత ఓపికతో ప్రాణాలకు తెగి చూంటుందా? ఓ, కారం ఎక్కువైందా? లేదు గాయత్రి, గుండె నిండిపోయేంత బాధ ఎక్కువైంది. తీసుకెళ్ళిపోయాడు. నా బిడ్డని నీ చెంతకు చేర్చాడు. ఇప్పుడు ఆ బిడ్డని నువ్వు వాడికి ఇచ్చేసావు. వాడు చేసిన దుర్మార్గం వల్లే నా జీవితం నాశనం అయింది. ఇప్పుడు తల్లి బిడ్డలమిద్దరం రోడ్డున పడ్డా. బాబు వాడి కొడుకే అని వాడికి తెలియదు కదా శ్వేత గారు. ఈ క్షణం తెలియకపోవచ్చు, రేపైనా తెలిసిపోతుంది. లహరి వల్లే మా వారసుడు మాకు దక్కుతాడని ఎవరో చెప్పిన మాటల్ని వాళ్ళు నమ్ముతున్నారు. ఇప్పుడు నీ చేతుల్లోని బిడ్డనే వాళ్ళు తీసుకెళ్లిపోయారు. ఆ మాత్రం తెలుసుకోలేడా? నా బిడ్డని బీదర్ తీసుకెళ్లిపోతాడు. నా బిడ్డని నా కాకుండా చేస్తాడు. మీరు చెప్పేదంతా వింటుంటే మీ వెనక ఏదో పెద్ద విషాదమే ఉందనిపిస్తుంది. వాడు మిమ్మల్ని ఇలా చేయడానికి కారణం ఏంటి? అసలేం జరిగింది? వాడికి మీకు సంబంధం ఏంటి? వాడి రాక్షసత్వం గురించి ఎంత చెప్పుకున్నా తరగదు. ఇప్పుడు వాడి నీచమైన బతుకు గురించి చెప్పుకునేంత సమయం లేదు. బిడ్డ వాడి కొడుకుని తెలియక ముందే కాపాడుకోవాలి. ఎక్కడికి వెళ్తారు? వాడి ఊర్లోనే ఉన్నాడు కదా, ఎక్కడొక ఒక చోట కనిపిస్తాడు. చూడండి, వాడు బాబుని తీసుకెళ్లింది నన్ను పట్టుకోవడం కోసం. వాడే ఫోన్ చేస్తాడు. మీరు కంగారు పడకండి, మాతో రండి. ఏం చేయాలో ఆలోచిద్దాం. ఈ లోపు నా బిడ్డను ఏమైనా చేస్తే నేను తట్టుకోలేను. శ్వేత గారు ఆగండి. లహరి, ఇప్పుడు మనం ఎంత చెప్పినా అర్థం చేసుకోలేని ఆవేశంలో ఉంది ఆవిడ. బిడ్డ దూరం అయ్యాడన్న బాధలో అలా మాట్లాడుతోంది. ఇలా అయిందేంటి పరదు? మంచితనానికి పోయి చెడ్డ పేరు తెచ్చుకున్నాను. నిజమేంటో తనే తెలుసుకుంటుంది, నువ్వు బాధపడకు. ఎవరండి? మ్యారేజ్ బ్యూరో నుంచి వచ్చా మేడం. ఏం కావాలి మీకు? కిరణ్ గారు రమ్మని చెప్పారండి. ఎందుకు? సుమిత్ర గారు, లోపలికి రండి. కొంచెం తప్పుకోండి. హలో సార్. రండి, కూర్చోండి. థ్యాంక్ యూ. టీ, కాఫీ? అలవాటు లేదండి. నేనే మీ ఆఫీస్కి రావాలి, బట్ మిమ్మల్ని మా ఇంటికి రప్పించాను, ఏమనుకోకండి. అయ్యో పర్లేదండి. చెప్పండి సార్. మీరు మంచి మంచి మ్యాచెస్ చూస్తూ ఉంటారు కదా. నెట్లో సుమిత్ర మ్యారేజ్ బ్యూరోకి రేటింగ్ ఎంతుందో చూస్తే మీకే తెలుస్తుంది సార్. మీ మాట మీద నాకు నమ్మకం ఉందిలేండి. ఇంతకీ సంబంధం ఎవరికి సార్? ఈ అమ్మాయికి పేరు గాయత్రి. ఫోటోలో ఉన్నది తనే కదా? అవునండి. మంచి సంబంధం చూడండి. అబ్బాయి చాలా అందంగా ఉండాలి, మంచి రెస్పెక్టెడ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాడు అయి ఉండాలి. అలాగే సార్.
డబ్బు ఉన్నవాడి కంటే గుణం ఉన్నవాడై ఉండాలి, తనని బాగా అర్థం చేసుకునేవాడై ఉండాలి. కిరణ్, నువ్వు కాసేపు ఏం మాట్లాడుకు. కట్నాల కోసం కన్నీళ్లు పెట్టించేవాళ్ళు, అపార్థం చేసుకుని అనుమానించేవాళ్ళు కాకుండా మంచి వాళ్ళని చూడండి. అలాగే సార్. మీరు ఈ విషయంలో డౌట్ పడాల్సిన అవసరమే లేదు. ఆల్రెడీ మేము చేసిన మ్యారేజ్ ఫోటోలు చూస్తే మీకే అర్థమవుతుంది. పెళ్లినాడు కనిపించే ఈ నవ్వు చాలామంది అమ్మాయిల జీవితాల్లో కొన్నాళ్ళకు దూరం అయిపోతుంది. కానీ మీరు చూసే అబ్బాయి గాయత్రిని జీవితాంతం గుండెల్లో పెట్టుకొని చూసుకోవాలి. ఎన్ఆర్ఐ అయినా పర్లేదు కదా? తాను సంతోషంగా ఉంటుందనుకుంటే ఎలాంటి వాడైనా, ఏ కులమైనా, ఏ మతమైనా, ఎంత దూరం ఉన్నా పర్వాలేదు. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు చూస్తే నేను మ్యారేజ్ ప్రిపరేషన్స్ చూసుకుంటాను. ఓకే సార్, త్వరలోనే మీకు ఫోన్ చేస్తాను. బాయ్ గాయత్రి మేడం. ఎక్స్క్యూజ్. కిరణ్, ఏం చేస్తున్నారు మీరు? ఏ అర్థం కాలేదా? ప్రేమించిన అమ్మాయికి సంబంధాలు చూస్తారా? నేను నిన్ను ప్రేమించట్లేదు. నా మనసులో ఇప్పుడు నీ మీద ప్రేమ లేదు. అది ఒకప్పుడు. వాడెవడో పులిగాడిని నువ్వు ప్రేమించావని నిన్ను అనుమానించాను, అపార్థం చేసుకున్నాను, మూర్ఖంగా ప్రవర్తించాను. అది కరెక్ట్ కాదని తెలుసుకున్నాను. ఆ విషయంలో నిన్ను బాధ పెట్టినందుకు ఐఎమ్ వెరీ వెరీ సారీ. నువ్వు ఇప్పుడు ఒక ఫ్రీ బర్డ్వి. నీకు నచ్చిన నిర్ణయం నువ్వు తీసుకోవచ్చు. నీకు నచ్చినట్టు నువ్వు ఉండొచ్చు. ఏం మాట్లాడుతున్నారు మీరు? నువ్వు నాకు వద్దు గాయత్రి. నిన్ను కష్టపెట్టడానికి, నిన్ను బాధ పెట్టడానికి నేనెవరిని? నీకు నాకేంటి సంబంధం? ఈరోజు నుంచి నీకు నాకు ఏ సంబంధం లేదు. నువ్వెవర్వో నేనెవర్ను. నీ వ్యక్తిగత విషయాల్లో నేను ఎంటర్ కాను. నిన్ను ఇబ్బంది పెట్టను, టార్చర్ పెట్టను. నిన్ను పిచ్చివాళ్ళ ప్రేమించి నిన్ను పెళ్లి చేసుకోవాలనుకోవడం అదంతా ఒక కళ. మర్చిపో. అంటే మీరు నన్ను నిజంగానే ప్రేమించట్లేదా? అదే చెప్తున్నాను కదా. నా ప్రేమ కోసం వాళ్ళని చంపేస్తాను, వీళ్ళని చంపేస్తానన్నారు. మరి ఆ మాటలేంటి? అవన్నీ నేను మూర్ఖత్వంతో అన్న మాటలు. పట్టించుకోవద్దు. అబద్ధం చెప్తున్నారు. నిజం చెప్తున్నాను. ఎందుకు ఇలా మారిపోయారు? ఏమైంది మీకు? మీరు నన్ను బాధ పెట్టినా పర్వాలేదు, మీరులా ఉండండి. నేను ఎలా ఉండాలో నాకు తెలుసు. నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. నా మాట విని నువ్వు పెళ్లి చేసుకో. నీ జీవితం నువ్వు చూసుకో. ప్రేమించుకున్న వాళ్ళందరూ పెళ్లి చేసుకోలేరు. పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ కలిసి ఉండలేరు. నా ప్రేమ కూడా అంతే.
నన్ను నమ్ముకొని నా కోసం అందరినీ వదులుకొని వచ్చేసిన నిన్ను కాపాడుకోవాల్సిన బాధ్యత నాకుంది గాయత్రి. నిన్ను దూరం చేసుకోవడానికి నాకింతకు మించి వేరే మార్గం కనిపించడం లేదు. నా మాటలు నీకు గుండెల్లో గుణపంలో గుచ్చుకుంటున్నాయని నాకు తెలుసు. కానీ నీ ప్రాణం కాపాడుకోవడం కోసం తప్పదు గాయత్రి. నా పరిస్థితి చేతులు దాటక ముందే నా టైం దగ్గర పడుతుంది. నేను నీకు కొత్త జీవితాన్ని ఇవ్వాలి. నువ్వు 100 ఏళ్ళు సంతోషంగా బతకడానికి కావాల్సింది చెయ్యాలి. అందుకే ఇలా చేస్తున్నాను గాయత్రి. నన్ను క్షమించు గాయత్రి. ఎంత పెద్ద స్కెచ్ చేసినా లాభం లేకపోయింది. ప్రతిసారి నా లహరి దొరికినట్టే దొరికి మిస్ అయిపోతుంది. అప్పుడప్పుడు టైం అంతా ఆడుకుంటుంది తమ్మా. అక్క, లహరి వీడి కోసం వస్తుందంటావా? రప్పిద్దాం. పార్దు గాడి కోసం రప్పించినట్టే రప్పిద్దాం. వీడిని అడవిలోకి తీసుకొచ్చి అంత రిస్క్ చేసిందంటే ఇద్దరి మధ్య ఏదో బంధం ఉండే ఉంటుంది. ఏమై ఉండొచ్చంటావు? కొంపతీసి లహరికి పార్దుకి పుట్టినోడు కాదు కదా? వాళ్ళకింకా పెళ్లి కాలేదక్క. 100% వీడు లహరి కొడుకు కాదు. కానీ ఇద్దరి మధ్య ఏదో స్ట్రాంగ్ రిలేషన్ మాత్రం ఉంది. అవునమ్మా. లహరికి పార్దు గాడు ఎంత ఇంపార్టెంటో వీడు కూడా అంతే ఇంపార్టెంట్. అందుకే గెస్ట్ హౌస్కి వెళ్ళగానే లహరికి ఫోన్ చేసి రప్పిద్దాం. దొరికింది తమ్మా. అక్కడ తప్పించుకొని ఇక్కడ దొరికావు. నన్ను కాలితో తన్ని నా చేతిలో విరగ్గొడతావే నువ్వు. ఆ రోజు రాయితో తల పగలగొట్టినా ఎలా తప్పించుకుని పారిపోయావే? ఒకరిని పట్టుకోవాలని చూస్తుంటే ఇంకొకరు దొరికారు. పట్టుకోతమ్మా.
नागेन्द्रहराय त्रिलोचनाय भस्मानगराय महेश्वराय नित्याय शुद्धाय दिगम्बराय तस्मै नकाराय नमो शिवाय तस्मै नकाराय नमो शिवाय నన్ను క్షమించు నాన్న. ఇంకెప్పుడు నిన్ను దూరం చేసుకోను. కన్న బిడ్డ కోసమే తల్లి బతుకుంది. నువ్వు లేకుండా నేను బతకలేను నాన్న. అమ్మ వచ్చేసింది. నీకేం కాదు నాన్న, భయపడకు. ఇంకెప్పుడు ఈ అమ్మఒడికి దూరం కావు. రైతమ్మా, వాడు మన అప్పరా, నీ కొడుకురా. వాడు వాడు నా కొడుక, మన అప్ప. అవునమ్మా, ధనకోట వంశ వారసుడు వీడే. దీని మాటలో అర్థమైంది కదా. స్వామిజీ చెప్పింది నిజమైందక్క. ముందు నా బిడ్డ దొరుకుతాడన్నాడు, అలాగే దొరికాడు. వద్దు, నా బిడ్డ నా నుంచి దూరం చేయొద్దు. లహరి వల్ల నా బిడ్డ నాకు దొరుకుతాడని చెప్పాడు. నా అదృష్ట దేవత వల్ల నా కొడుకు నాకు దొరికాడు. నా లహరి ఆ పార్థుగాడిని కాపాడుకోవడానికి వీడిని వెంట తీసుకురావడం ఏంటో, వీడు మనకు దొరకడం ఏంటో, వీడే నా కొడుకుని ఇదే నిజం చెప్పడం ఏంటో, అంతా అంత ఒక అద్భుతంలా జరిగిందక్క. చూడక్క ఎంత ముద్దొస్తున్నాడో. అచ్చు నాలాగే ఉన్నాడు కదక్క. అవునమ్మా. రేనా దా నాన్న దగ్గరికి రారా. నీకోసం ఎంత ఆశతో ఎదురు చూస్తున్నానో తెలుసారా? ఎప్పుడెప్పుడు నా కంటికి కనిపిస్తావా అని ఎదురు చూస్తుంటే ఇప్పుడు దొరికావు, ఇప్పటికి తెలిసావు. ధనకోట వంశం వారసుడే వీడు. ఇవ్వను, నేను ఇవ్వను. నా బాబు ఏంటనిపించది? బాబు
చంపినప్పుడే నువ్వు దొరుకుంటే ఈ పాటికి ఎప్పుడో చచ్చేదాన్ని. చివరికి నాకే దొరికావే. నువ్వేనా మా అప్పవే? నీకోసమే నా ఇన్ని రోజులు నేను వెతుకుతుంది. వరేవా, నా వాళ్ళని నాకు దూరం చేసి నన్ను ఒంటరి దాన్ని చేసి నా జీవితంతో ఆట ఆడుకున్నావు కదే. ఇప్పుడు ఎలా ఆడతావా? ఆడవే. నా బిడ్డ నాకు ఇచ్చేయండి. నీ బిడ్డ కాదు, మా ఇంటి వారసుడు. ఇంకోసారి నా బిడ్డ అన్నావంటే ఆగక్క. తీసుకో. బాబు, నిన్ను ఎంతలా నమ్మానే? నీకోసమే కదా నా తండ్రి నేను దూరం చేసుకున్నాను. నా కొడుకు నాకు దొరకకపోతే నీతో ఇంకో వారసుని కనాలనుకున్నాను. అందుకే నిన్ను చంపకుండా వదిలిపెట్టాను. ఇప్పుడు నా కొడుకు నాకు దొరికేశాడు. ఇక నీతో నాకు పనే ఉంది. సావే. ఏయ్! కలుసుకోవడం కంటే విడిపోవడమే కష్టమండి. అవును, ఇవన్నీ తీసుకొచ్చావు, ఇంకో బహుమతి తీసుకురాలేదేంటి? నేను తాళిచ్చాను కదా, అది తీసుకురా.